ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచి లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. అంటే ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక. హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని గాయపరిచిన కాంగ్రెస్ ను గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్, ఎప్పుడు గాల్లో గలుపుదామా? మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీదేమో జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. ఎందుకు? 15,000 రైతు బంధన 6,000 ఇవ్వబడుతుంది. 6 క్వింటాల కందులు అంటే 3 క్వింటాలే కొంటాన పడుతుంది. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అర గ్యారంటీ అమలు చేస్తేవి. అందుకే ఇది సగమంత పాలన. మేము అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తే మీరు మండలానికి ఒక్క గ్రామానికే సంక్షేమం అందించారు. మేము అన్ని గ్రామాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం. కానీ మీరు మాత్రం కొందరికే, కొన్ని వర్గాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నారు. మాది అసలు పాలన, మీది కొసరు పాలన. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానం. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఏ పథకం చూసినా అసంపూర్ణమే, అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తే, ఎవరిని కదిలించినా అసహనమే, అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నది. సో ఫైనల్గా నా డిమాండ్లు, సన్నవడ్లు అమ్మిన రైతులకు వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయాలి. షరతులు, కోతలు లేకుండా పూర్తి స్థాయి కందులు కొనుగోలు చేయాలి. ఆన్లైన్లో వ్యవసాయ శాఖ నమోదు చేసుకోకపోవడం వల్ల మిస్సింగ్ రైతులకు కూడా కందులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. రైతు భరోసా డబ్బులను తక్షణమే ఎకరానికి 15,000 కాడికి రైతులకు విడుదల చేయాలి.